నమస్తే. దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి లొల్లైతే జరుగుతూ ఉంది. ఇక దాని విషయంలో ఇప్పటికే అమిత్ షాకి సంబంధించినటువంటి ఒక ఫేక్ వీడియో బయటికి రావడం, ఆ ఫేక్ వీడియో పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకు ఇప్పటికే ఢిల్లీ పోలీసులు అయితే నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. ఇక అసలు బీసీ సంక్షేమ సంఘం ఏమనుకుంటా ఉంది, నేషనల్ వైడ్గా బీసీ సంక్షేమ సంఘం ఏం చేయబోతా ఉంది, ఇంకొక 10 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి 17 లోక్సభ నియోజకవర్గాలలో ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు, ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా ఉంది బీసీలకు సంబంధించినటువంటి విషయంలో సీట్ల కేటాయింపు నుంచి మొదలుకొని నేటి వరకు అసలు సీట్ల కేటాయింపు మీకు ఏమన్నా ప్రామాణికంగా అనిపిస్తుందా? ఏ పార్టీని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అన్ని పార్టీలు ఎలక్షన్ వచ్చే ముందు వరకు ప్రతి బీసీని అంటే ఇట్లా జెండాలు మోయడానికి లేకపోతే ఏదైనా పార్టీ మీటింగ్లకు జులుసులు తీయడానికి దానికే వాడుకుంటారు తప్ప 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళ పార్టీలో పనిచేస్తున్న బీసీ కార్యకర్తలకు పిలిచి టికెట్ ఇచ్చే దాఖలా లేవు. టికెట్లు తీసుకునే అర్హత ఉండి కొద్దిగా గొప్ప డబ్బులు సంపాదించి దాన్నైనా ఖర్చు పెట్టి ముందుకొచ్చి ప్రజాసేవ చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా గెలుపు గుర్రాలోని వంకతోటి వాళ్ళని పక్కకు నెట్టేసి నీకు నెక్స్ట్ నామినేటెడ్ పోస్టులు అకామిడేషన్స్ చేస్తాం అది అని చెప్పి ఎలక్షన్లు దాటివేస్తారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నామినేటెడ్ పోస్టులు గురించి మాట్లాడదామన్నా కూడా వీళ్ళు ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ దే విల్ బీ ఆన్ ద సీట్స్ అండ్ మనోడు బయట వెయిట్ చేస్తుంటాడు అపాయింట్మెంట్ల గురించి వాళ్ళని వీళ్ళని పట్టుకొని. సో ఇట్లా టైంపాస్ చేస్తున్నారు అంతే. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రిజర్వేషన్ మీద బాగా చర్చ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఈ చర్చ మాత్రం ఊపందుకుంది. బీసీ సంక్షేమ సంఘంగా రిజర్వేషన్లను ఎత్తివేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. నిజంగానే అలాంటి దానికి ఏమన్నా ఆప్షన్ కనబడతా ఉందా నేషనల్లో? అంటే నాకు తెలిసినంత వరకు 56% ఉన్న బీసీలు అంటే ఇప్పుడు 130 కోట్ల జనాభాలో 60 నుంచి 70 కోట్లు ఉన్న బీసీలకు రిజర్వేషన్లు, మాకు రాజకీయ రిజర్వేషన్ల గురించే మేము ఇంకా ఫైట్ చేస్తున్నామంటే మా ఉన్న రిజర్వేషన్లు తీసేసే అంత ధైర్యం ఏ పార్టీ చేయదని అనుకుంటున్నాము. చేసినా ఎవరు ఊకోరు. అతిపెద్ద దేశమే ఒక పెద్ద రణరంగంగా మారి బీసీలు అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉంటారని చెప్పి మేము ఇప్పుడే మీకు మనవి చేస్తున్నాం. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు కనబడతా ఉన్నాయి. హైదరాబాద్ లాంటి ప్లేస్లో బీసీలకు ఇచ్చినామని చెప్పేసి కొన్ని పార్టీలు కూడా చెప్పుకుంటా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఇచ్చినామని చెప్పేసి దాని ఖాతాలో వేసుకుంటున్నటువంటి పరిస్థితి. బీసీల పరంగా చూసుకున్నట్టు ఏది ఉంటే మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతా ఉంది? మొత్తం 17 నియోజకవర్గాలలో ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు మీరు కానివ్వండి, మీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కానివ్వండి? ఆర్ కృష్ణన్న గారి సూచన మేరకు ఆర్ కృష్ణన్న గారు అన్నమాట ఒకటే, ప్రతి పార్లమెంట్లో పార్టీలకు అతీతంగా ఎవరైతే బీసీ అభ్యర్థులు నించుంటారో వాళ్ళందరికీ బీసీలు ఓట్లు వేసి మనకు వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మన వాయిస్ అనేది పార్లమెంట్లో ఉంటుంది. మనోడు అనేటోడు ఒకడు పార్లమెంట్లో ఉంటే మనకు ఏదైనా కావాలనుకున్నా ఉంటుంది. రేపు పొద్దున మన రిజర్వేషన్ల గురించి ఇంకా దేనికైనా గురించి మన వాటా గురించి మన బడ్జెట్ గురించి మన గురించి మాట్లాడడానికి ఒక వాయిస్ కావాలి. సో ఏ పార్టీకి సంబంధం లేకుండా బీసీలను ఓన్లీ ఓట్ బ్యాంక్ కిందనే చూస్తారు తప్ప వాళ్ళకు కూడా పార్లమెంట్లో అడుగుపెట్టే శక్తి ఉందని కొన్ని పార్టీలు గుర్తించి కొన్ని సీట్లు ఇచ్చినా కూడా దాన్నన్నా మనం బీసీలందరూ సద్వినియోగం చేసుకొని ఓట్లు వేసి ఆ బీసీ అభ్యర్థులను పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. మన శక్తి బీసీ సమాజం అనేది అగ్రవర్ణాలకు కానీ ఇంకెవరికి కానీ అన్ని పార్టీలకు ఇది మనం చేసే ఏదైతే అటెంప్ట్ ఉందో బీసీ అభ్యర్థులను పార్టీలకు అతీతంగా మనం గెలిపించుకుంటే అన్ని పార్టీలకు ఒక భయం వచ్చేస్తుంది. ఓహో బీసీలు అందరూ సంఘటితం అయ్యారు, సో మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీళ్ళకి మనం అన్యాయం చేయొద్దు, వీళ్ళకి దక్కాల్సిన వాటాలు వీళ్ళకి ఇవ్వాలి అనే ఒక మెసేజ్ పోతుంది.